హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్తోనే స్వీట్ ఖతర్నాక్ స్వీట్ చేసుకుందాము. ఏంటో తెలుసా, 90 కిడ్స్కి అయితే బాగా తెలిసి ఉంటుంది. అదే కాజు పట్టి అంటారు కదా, పల్లి పట్టిలాగా. నేనైతే చిన్నప్పుడు భలే తినేది. 2 రూపాయలకు ఒకటో రూపాయికి ఒకటో దొరికేది. సరే, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. తెల్ల నూనె ఉంటాయి కదా, తెల్ల నూనె లైట్గా రోస్ట్ చేసుకుందాం గోల్డెన్ బ్రౌన్లో. ఇలా 1 కప్ కాజు కూడా, స్మెల్ అనేది పోతుంది రోస్ట్ చేస్తే, మంచిగా ఉంటుంది. 2 ఇలాచీలు, కాజు ఇలాచీ రెండు మిక్స్ చేసుకోవాలి. ఇలాంటి కొంచెం పలుకులే మనం తినేటప్పుడు దాని ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. టోటల్ పౌడర్లా చేసుకుంటే బాగోదు. ఇంకా 1 కప్ కాజు తీసుకున్నా కాబట్టి 1 కప్ బెల్లం తీసుకున్నా, కొంచెం గీ వేసుకున్నా. పాకం రావాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇంకేదైతే పౌడర్ ఉందో అందులో మిక్స్ చేసుకొని కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే అడుగంటుకుపోతే బాగోదు. మళ్ళీ తినేటప్పుడు కొంచెం అడుగంటుకుపోయే స్మెల్ ఉంటుంది కదా, అది వచ్చేస్తుంది. సో వీలైనంత వరకు కలుపుతూనే ఉండాలి. ఒక 5 మినిట్స్లో అయితే అయిపోతుంది మనకు. ఈజీ అండ్ హెల్దీ ఫుడ్. పిల్లలకైతే చాలా మంచిది. ఎందుకంటే ఇంట్లోనే చేస్తాం కదా, వాళ్ళు తినడానికి కూడా చాలా టైం పడుతుంది. అది పట్టిలా ఉంటుంది కదా, వాళ్ళు కొరికి తినేసరికి చాలా టైం పడుతుంది. అండ్ హెల్దీ కూడా. ఇలా అయిపోయాక ఒక ప్లేట్లో కొంచెం ఘీ అప్లై చేసుకొని అట్లా కట్ చేసుకోవడమే. ఇంకా కట్ చేసుకొని పీసెస్ లాగా మనం ఎమ్మటే వేసి కట్ చేసుకుంటే తర్వాత వచ్చి తీసేటప్పుడు కొంచెం చెక్కలా అయిపోతుంది కదా, తీసేటప్పుడు ఈజీగా అవుతుంది. ఇలా అయితే అయింది. టేస్ట్ అయితే బాగుంది. మా వాడికైతే భలే నచ్చింది. వాడికి అది నచ్చుతూనే ఉంటే వాడు అన్నీ తింటూనే ఉంటాడు. ఇది అదని ఏం లేదు. మనం ఇంకా ఇంట్లో చేసుకుంటాం కాబట్టి మనకు భయపడాల్సిన అవసరం కూడా లేదు. బయట ఫుడ్ అంటే కొంచెం భయం అవుతుంది కదా ఎవరికైనా. సరే, మీకు